ఆర్ఆర్ఆర్ విడుదలై 3.5 సమయం పూర్తయింది. ఇప్పటికీ దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా కెన్యాలో షూటింగ్ అనే అప్డేట్లు వచ్చినప్పుడు బహుశా వీరి కాంబోలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఒక దశలో జేమ్స్ బాండ్ తరహా సినిమా అన్నారు. అయితే ఇప్పుడు ఈ అంచనాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ లుక్ విడుదలైనప్పుడు టక్కున 2-3 సినిమాలు గుర్తుకొచ్చాయి. 24 సినిమాలో సూర్య చేసిన విలన్ పాత్ర లుక్ లో పృథ్వీ పాత్ర కనిపించింది. అంతలోనే క్రిష్ సిరీస్ లో సినిమానా అనే టాక్ కూడా గుప్పుమంది. ప్రియాంక చోప్రా క్రిష్ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించడం, అలాగే పృథ్వీరాజ్ పాత్ర క్రిష్ సిరీస్ లో వివేక్ ఒబెరాయ్ లుక్ ను కూడా గుర్తు చేయడంతో ఉన్నట్టుండి ఇదో సూపర్ మ్యాన్ సినిమా అనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా టైటిల్, ట్రైలర్ లో శ్రీరాముడు, ఆంజనేయుడు మాకు కనిపిస్తున్నారనే నెటిజన్ల కామెంట్లను చూస్తే కొంపదీసి రాజమౌళి కూడా ట్రెండ్ ను ఫాలో అయిపోయే సినిమాను అందుకుంటున్నాడా అనే అనుమానాలు రేగుతూ ఉన్నాయి. హిందుత్వాన్ని ఏదోలా సినిమాలో ఇరికించడం, రాముడు కృష్ణుడు రిఫరెన్స్లు వాడేస్తే కోట్ల కొద్దీ కలెక్షన్లు వచ్చి పడే రోజులివి. ఇలాంటి నేపథ్యంలో రాజమౌళి ఫ్యామిలీ కూడా ఈ ఏర్పాట్లతోనే 100 కోట్లు రాబట్టుకునే ప్రాజెక్టులను చేపట్టిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హనుమాన్, కార్తికేయ 2, కల్కి, మొన్నటికి మొన్న మిరాయ్, ఇలా తెలుగు సినిమాలు హిందుత్వాన్ని, దేవుణ్ణి అయిన కాడికి వాడేసుకుని 100 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్టులుగా నిలిచాయి. మరి అలాంటి ట్రెండ్ లోనే రాజమౌళి కూడా దేవుళ్లను రక్షించేసే హీరోయిజాన్నో లేక హీరోకి దేవుళ్ల అండ అనే సినిమాతో ప్రపంచాన్ని కాపాడేయడమో చేయిస్తే ట్రెండ్ ను సెట్ చేసినట్టు కాదు, జస్ట్ ట్రెండ్ ను ఫాలో అయినట్లే. అలా కాకుండా ఏ ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో గనక ఈ వారణాసిని ప్రజెంట్ చేస్తే ఒకంత ట్రెండ్ సెట్ చేసినట్లే. హాలీవుడ్ లో ఇండియానా జోన్స్ సినిమాలు అటు యాక్షన్ ను ఇటు ఫిక్షన్ ను ఫిక్స్ చేసి భలే గమ్మత్తుగా తయారై ఉంటాయి. వివిధ కాలాల్లో వివిధ పరిస్థితుల్లో ఆఖరికి మాయలు మంత్రాల మధ్యన కూడా హీరోని పెట్టి యాక్షన్ ఎపిసోడ్స్ తో హ్యూమర్ తో ఆ సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఇండియానా సూపర్ మ్యాన్ కాదు, ఒక సాధారణ యువకుడే. అయితే అసాధారణ ఫీట్స్ తో అద్దరగొట్టేస్తాడు. ఆ పాత్రను అనేక రకాల కాన్సెప్ట్ల మధ్యన పెట్టిన ఒక సూపర్ హిట్ ఫార్ములా అది. మరి రాజమౌళి మహేష్ ల సినిమా ఇండియానాను ఫాలో అయినా ఇండియా వరకు అదో ట్రెండ్ ను సెట్ చేయడమే అవుతుంది.